ఈరోజు హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వైద్య విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంతోష్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం, ఆయనకి నీట్లో 416 మార్కులు వచ్చింది. నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అబ్బాయి. సో అబ్బాయి వాళ్ళు సత్యసాయి డిస్ట్రిక్ట్ పెనుగొండలో వాళ్ళ ఫాదర్ చిన్న ఆటో డ్రైవరు. 15,000 సంపాదనతో ఈ పిల్లలకి కష్టపడి చదివించి వాళ్ళు నీట్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత అయిన తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ సాధించాడు. సో వీళ్ళు బ్రదర్ కూడా డానియల్ అనే అబ్బాయి, వీళ్ళ బ్రదర్ కూడా ఆయనకు కూడా మనం ట్రస్ట్ నుంచే హెల్ప్ చేస్తున్నాము. ఆయన కూడా చిత్తూరులో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు. సో అదే సందర్భంగా వాళ్ళ ఫాదరు మాకు హెల్ప్ చేయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాము, ఆ అబ్బాయికి దాదాపు ఇయర్లీ ₹1,00,000 ఖర్చు అవుతుంది, అడ్మిషన్ కొరకు కూడా ఇబ్బంది పడుతున్నామని మాకు తెలియజేయడంతో మేము కూడా స్పందించి ఈరోజు మా ఏడీ గారు ఎన్ శ్రీనివాస్ గారు స్పందించి సార్ ₹15,000 ఆర్థిక సహాయం అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ సారు కూడా ఏపీలో ఒక 2 స్కూల్కి కూడా దత్తత తీసుకున్నారు సారు. వాళ్ళకి ఫీజులు అయితే కానీ, నోట్బుక్స్లు కానీ, ఎగ్జామ్ కిట్లు కానీ, అలాగే మోడల్ పేపర్స్ కానీ, ఇక తెలంగాణలో కూడా అనాథాశ్రమాలు కానీ అనేక రకాలుగా గత 15 సంవత్సరాల నుంచి మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు సారు అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా సామాజిక బాధ్యతగా ఇలాంటి చదువుకున్న ఆణిముత్యాలకి మీరు సహాయం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన శివలింగ ప్రసాద్ గారు షికాగ్ ఇంజనీర్ ల్యాబ్ వారు సార్ కూడా స్పందించి ఈ అబ్బాయికి ₹2,000 ఆర్థిక సహాయం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మొదటిగా మీ హస్తవాసంతో ఈ అబ్బాయికి హెల్ప్ చేస్తున్నారు. నువ్వు కూడా నాన్న బాధ్యతగా మీ అన్న ఎట్లా చదువుకున్నారో అంతే బాధ్యతగా మీరు చదువుకోవాలి. మేము కూడా ప్రతి సంవత్సరం దాతల యొక్క సహకారంతో మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ వస్తున్నాము. మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మీరైతే ఏ కష్టంతో చదువుకొని పైకి వచ్చారో అలాంటి వాళ్ళకి మీరు తోడ్పాటు విధంగా మీరు అందించాలా. మీ సమాజానికి డాక్టర్లు కాబోతున్నారు కాబట్టి అంతే బాధ్యతగా మీరు సమాజం వైపు ఒక మంచి మార్గంతో దృష్టిగా సాధించాలని కోరుకుంటున్నాను. సో ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా ఈ సహాయం అందించినందుకు శ్రీనివాస్ సార్ గారు అలాగే శివలింగ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి మార్కులతో ఎంబీబీఎస్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్. ఒకే కుటుంబంలో ఇద్దరు ఎంబీబీఎస్ సాధించడం, అలాగే ఫాదర్ డ్రైవర్ జాబ్ చేస్తూ పిల్లల్ని ఇంత కష్టపడి బాగా చదివిస్తున్నందుకు, మీరు కూడా అంత బాగా కష్టపడి చదువుతున్నందుకు కంగ్రాచులేషన్స్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు బాధ్యతగా చదువుకోండి, మంచి పొజిషన్కి రావాలా. అదేవిధంగా ఇది మొదటి సంవత్సరంగా నేను 15,000 ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ అకేషన్లో నేను చెప్పేది ఏంటంటే ఈ 5 years కూడా 5 సంవత్సరాలు, సంవత్సరం 15,000 చెప్పి నేను 5 సంవత్సరాలు అందజేస్తాను. ఎక్కడున్నా కానీ నేను ఎక్కడున్నా కానీ నీకైతే ఆ 15,000 చెక్ అందుతుంది. బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ కావాలి. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడైతే ఈ సార్కి ఇస్తాను వెంటనే సార్ కూడా ఇన్స్పైర్ అయ్యి మన షికాగ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ సారు చాలా అసలు ఇమీడియట్ స్పాట్లో రెస్పాండ్ అయ్యి సార్ కూడా 2,000 చెక్ ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు నేను ఎప్పుడు ఏ సహాయ సహకారాలు చేసినా మనం ఇక్కడ హెచ్పిఎత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఇస్తూ ఉంటాను. సో దానికి నేను ఇలా అందరికీ సహాయం చేయడానికి నాకు ఒక దారి చూపించినటువంటి రవి కూడా చాలా థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ బాస్. టేక్ కేర్, బీ హ్యాపీ అండ్ బీ హెల్తీ. థ్యాంక్ యూ.